వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ కడప కలెక్టరేట్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం దండు వీరయ్య మాదిగ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పార్లమెంట్లో అంబేద్కర్ అంటే దేవుడా, ఆయన కూడా మనిషే కదా అని వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ దేశంలో కోట్ల మంది ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని, బాబా అంబేద్కర్ గురించి అవమానించడం సరికాదని, భారత రాజ్యాంగాన్ని అవమానించిన విధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని, ఎంఆర్పీఎస్ నిరసన ద్వారా ఈ విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేస్తామని, అంబేద్కర్ లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల భవిష్యత్తు ఉండేది కాదని ఆయన అన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి సాక్షాత్ పార్లమెంట్లోనే అంబేద్కర్ అంటే దేవుడా, ఆయన కూడా మనిషే కదా అనే వ్యాఖ్యలు చేసినటువంటి యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ దేశం 130 కోట్ల మంది ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పని ఏపీ భారత డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అవమానించడం కాదు, భారత రాజ్యాంగాన్ని అవమానించిన విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మేము నిరసన ద్వారా ఈ విషయాన్ని దేశ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము. అంబేద్కర్ అనే మహానుభావుడు లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల భవిష్యత్తే ఉండేది కాదు. ఆయన పుట్టుకతోనే ఈ దేశంలో మనుషులుగా చూడబడుతున్నామని, ఆయనని ఎవరైనా చిన్న మాట మాట్లాడినా కూడా సహించమని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మాట్లాడడం ఇక ముందు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటుందని చెప్పిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి గారు మళ్ళీ పార్లమెంటు సమావేశాలైనా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని చెప్పిన విషయాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మాట్లాడే తీరు చూస్తే ఆనాడు గాంధీలాగానే మాట్లాడుతున్నారు. మీరు కూడా ఇప్పుడు ఆనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకించిన గాంధీతో సమానంగానే ఈరోజు మీరు కూడా మీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పనేసి అమిత్ షా గారు, మీరు కేంద్ర హోంశాఖలో ఉన్నారు, దేశ రక్షణకు సంబంధించిన విషయాల మీద ఉంటారు, కానీ అవమానించడం అనేది మంచిది కాదు. మరి మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు కాలేదు, ఇంకా అంటరానితనం ఉంది, పేదరికం ఉంది, వివక్షత అనేది మీ నుంచి మొదలవుతుంది. ఇంకా మీరు కూడా అవమానిస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని అవమానిస్తారంటే అది అంబేద్కర్ అవమానించినట్టే కాదు, దేశ ప్రజలందరినీ కూడా అవమానించినట్టుగా భావిస్తున్నామని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా దీనికి అందరూ కూడా దేశవ్యాప్తంగా తీవ్రంగా ఖండించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఆరాధ్య దైవం. ఈరోజు ఏదైతే రామాయణం ఉన్నా, భారతం ఉన్నా, లేదు పురాణం ఉన్నా, బైబిల్ ఉన్నా, అందులో భారత రాజ్యాంగం కూడా ఒకటి అని చెప్పిన విషయం మర్చిపోయాడని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈ రాజ్యాంగం ఉండబట్టే నీకు ఒక మంత్రి పదవి వచ్చింది అనే విషయం గుర్తు చేస్తున్నా. రాజ్యాంగం లేకపోతే నువ్వు మంత్రి అయ్యేవాడి కాదు, ఆ రాజ్యాంగం ఉండబట్టే నీకు ఈ మంత్రి పదవి అవకాశం దక్కిందని చెప్పిన విషయాన్ని అమిత్ షా గారికి గుర్తు చేస్తా ఉన్నాం. చేసి పదవులు చేపట్టినట్టు వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడింటారు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకొని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశాను కదా, ఆ ప్రమాణం చేసినటువంటి నేనే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నానే, రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారిని అవమానం చేస్తున్నానని చెప్పిన విషయం గుర్తు చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ, ఆయన బేషరతుగా తన పదవికి రాజీనామా చేసి ప్రజల్లో వచ్చి నేను చేసిన పొరపాటు ఇక ముందు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పనేసి మరో పదవి కోసం మీరు నీ యొక్క అధికారాన్ని దక్కించుకోవాలని చెప్పిన విషయం గుర్తు చేస్తా ఉన్నాం.